కలలో బొద్దింక కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో బొద్దింక అంటే బైబిల్ అర్థం. బైబిల్ ప్రకారం కలలో బొద్దింకలను చూడటం అంటే కలలు కనే వ్యక్తి పేదరికం లేని జీవితాన్ని గడపాలనుకుంటే దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ప్రతి ఆహారం ముట్టడికి, ప్రతి మంచి స్నేహితుడికి మరియు మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్న మరియు కష్ట సమయాల్లో మీతో ఉన్న అందమైన కుటుంబ సభ్యులకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడమే ఈ సందేశం. కలలో బొద్దింక అంటే ఆధ్యాత్మిక అర్థం. కలలో బొద్దింకలను చూడటం అంటే ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ దేవుడు నిర్దేశించిన మార్గంలో నడవాలి. మనం ఎల్లప్పుడూ ఇతరులు నవ్వడానికి కారణమయ్యే పనులు చేయాలి మరియు మన జీవితంలోని గందరగోళాన్ని లేదా మురికిని వ్యాప్తి చేయడానికి మనం ఈ భూమిపై పుట్టలేదు. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో మీ శరీరంపై బొద్దింక తిరుగుతోంది. మీ శరీరంపై బొద్దింక తిరుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీరు ఏ విధమైన ప్రవర్తన నుండి దూరంగా ఉండాలి. ఇతర జీవితంలోకి మీరు ముక్కు దూర్చకూడదు. కలలు కనేవారికి సందేశం చాలా స్పష్టంగా ఉంది. వారు తమ జీవితంలో పురోగతి సాధించే పనులు చేయాలి, నిరుత్సాహం కాదు. ఇది ఉపచేతన మనస్సు నుండి వచ్చే ఒక రకమైన హెచ్చరిక సందేశం. కలలో ఎగిరే బొద్దింకలు. ఎగిరే బొద్దింక కల అంటే కలలు కనేవారి జీవితంలో ఆర్థిక సమస్యలు త్వరలో తొలగిపోతాయని అర్థం. ఇది కలలు కనేవారి జీవితంలో సంపద మరియు డబ్బు పరంగా సానుకూల సంకేతాన్ని ఇచ్చే కల. కలలో చాలా బొద్దింకలు. బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లు కల వస్తే చెడు అలవాట్లు, చెడు స్నేహితుల వల్ల డబ్బు కోల్పోతారని అర్థం. చెడు అలవాట్లకు, అధిక ఆనందానికి దూరంగా ఉండాలని ఆ కల ఒక రకమైన హెచ్చరిక. కలలో బొద్దింకల గుడ్లు. బొద్దింక గుడ్ల కల అంటే మీలో కొన్ని చెడు అలవాట్లు పెరుగుతున్నాయని మరియు దానికి మీరే ప్రధాన కారణమని అర్థం. చెడు అలవాట్లను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే అవి మీ జీవితంలో పెద్ద తప్పులు చేస్తాయి మరియు మీ జీవితంలోకి విషాన్ని తెస్తాయి. మీ స్వంత పతనానికి కారణం కాకండి. అదే ఈ కల యొక్క ప్రధాన అర్థం. కలలో ఆహారంలో బొద్దింక. బొద్దింక లేదా బొద్దింకలను చూసే కల అంటే ఉపచేతన మనస్సు ద్వారా మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా పరిగణించమని హెచ్చరిక కల. మీరు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటుండవచ్చు, లేదా మీరు మీ జీవితం నుండి తొలగించుకోవాల్సిన మద్యపానం లేదా ఏదైనా ఇతర చెడు ఆహారం లేదా పానీయాల వ్యసనం కలిగి ఉండవచ్చు. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే మీ ఆరోగ్యాన్ని తీసుకోండి మరియు అది మీకు మీరే బానిసలుగా మారడం అసాధ్యం అనిపిస్తే మీరు పునరావాస కేంద్రానికి వెళ్లి తాజా శరీరం మరియు మనస్సుతో బయటకు రావాలి. బొద్దింకను చంపడం గురించి కల అర్థం. బొద్దింకలను చంపాలనే కల జీవిత లక్ష్యాలను సాధించాలనే నిరాశను సూచిస్తుంది మరియు కలలు కనేవాడు వాటి మధ్య లేదా వారి లక్ష్యాల మధ్య ఏమీ తీసుకోడు, అది చిన్న పరధ్యానం అయినా కూడా. వారు తమ జీవితంలో చాలా దృష్టి కేంద్రీకరించి ఉంటారు మరియు వారి జీవిత మార్గం గురించి స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటారు. కలలో బొద్దింక అంటే ఏమిటి? బొద్దింకల పిల్లల కల అంటే కలలు కనే వ్యక్తిని ఉపచేతన మనస్సు ద్వారా చెడు మరియు దుష్ట వ్యక్తుల సాంగత్యం నుండి దూరంగా ఉంచమని హెచ్చరిస్తారు. ఈ కల కలలు కనే వ్యక్తి జీవితంలో నీతి, నైతికత మరియు దేవుని మార్గాన్ని అనుసరించమని స్పష్టమైన సందేశం. కలలో పెద్ద బొద్దింక అంటే ఏమిటి? పెద్ద బొద్దింకలు కలలో కనిపిస్తాయంటే కలలు కనే వ్యక్తి జీవితంలో తాను చేసిన దానికి అపరాధ భావన కలిగి ఉంటాడని అర్థం. అలా అయితే నిరాశ్రయులైన పిల్లలు మరియు వీధి జంతువుల సంక్షేమం కోసం చేయగలిగే పనులు చేయడం ద్వారా వారు అపరాధ భావన నుండి విముక్తి పొందవచ్చు. వారు వాటిని దత్తత తీసుకోవచ్చు లేదా వీలైతే వారికి ఆహారం, విద్య మరియు ఆశ్రయం కల్పించడంలో సహాయం చేయవచ్చు. విశ్వం ద్వారా ఎంతో ప్రశంసించబడుతుంది మరియు వారు జీవితంలో మానసిక శాంతిని పొందుతారు. కలలో చిన్న బొద్దింక అంటే ఏమిటి? చిన్న బొద్దింకల కల అంటే కలలు కనేవాడు తన జీవితం గురించి అయోమయంలో ఉంటాడని అర్థం. ఆ కల కలలు కనేవారికి ఒక సందేశం. వారు తమ హృదయాన్ని వినాలి మరియు సందేహంలో ఉన్నప్పటికీ కుటుంబంలోని పెద్దల సలహా మరియు వారు విశ్వసించే వ్యక్తుల సలహా తీసుకోవాలి. కలలో బొద్దింక తినడం. బొద్దింకలను తింటున్న కల అంటే మీ ఆత్మ చాలా బలంగా ఉందని మరియు మీ సంకల్ప శక్తి ఆకాశాన్ని తాకుతుందని అర్థం. మీ ఆలోచనలను సరైన దిశలో మళ్లిస్తే అద్భుతాలు చేయగల చాలా శక్తివంతమైన మనస్సు మీకు ఉంది. ఇక్కడ బొద్దింకలను తినడం అంటే జీవితంలోని బాధలను మరియు బాధలను చిరునవ్వుతో తీసుకోవడం మరియు మానసికంగా చాలా కఠినంగా ఉన్నవారు మాత్రమే దీన్ని సులభంగా చేయగలరు. కలలో చనిపోయిన బొద్దింక.
చనిపోయిన బొద్దింకల కల అంటే మీరు మీ మనస్సు మరియు జీవితంపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. మీరు పరధ్యానం నుండి విముక్తి పొందారు మరియు మీ గతంలోని ఆనందం లేదా బాధతో ఇక ముడిపడి ఉండరు. జీవితంలోని ఈ దశలో ఏమి చేయాలో మీకు బాగా తెలుసని కల చెబుతుంది. కలలో వంటగదిలో బొద్దింకలు. వంటగదిలో బొద్దింకలను చూడటం అంటే మీకు చెడు ఆహారపు అలవాట్లు ఉన్నాయని అర్థం. మీరు సకాలంలో వాటి గురించి తెలుసుకుని ఆ ఆహారాలు తినడం మానేయకపోతే భవిష్యత్తులో మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీలైనంత ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించండి. అది మీరు మీ ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేసిన చాలా డబ్బును ఆదా చేస్తుంది. కలలో ఎర్ర బొద్దింక అంటే ఏమిటి? ఎర్ర బొద్దింకల కల అంటే ఒకరి జీవితంలో చాలా మురికి మరియు దూకుడు ఉంటుందని అర్థం. మీ మనస్సు మురికిని నిల్వ చేయడానికి స్థలం కాదు, కానీ మీరు మంచి ఆలోచనలను నిల్వ చేసుకోగల మరియు మీ మనస్సును ఉపయోగించి కొన్ని వినూత్న ఆలోచనలను సృష్టించగల ప్రదేశం. మురికి ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇది ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం. కలలో నల్ల బొద్దింక అంటే ఏమిటి? నల్ల బొద్దింకల కల అంటే మీరు మీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి మరియు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు లేదా మీ జీవితంలో అస్సలు అవసరం లేని విషయాలలో పాల్గొనవలసిన అవసరం లేదు. ఇతరుల విషయాలలో మరియు సమస్యలలో అనవసరంగా మీ ముక్కును గుచ్చుకోవడం మానేయాలనే సందేశం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజానికి నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్